తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూసినది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు మనతో పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, విశ్వంతో మనకు కనెక్ట్ అవుతే మనం ప్రతి దాంతోటి కూడా ఈజీగా మనం కనెక్ట్ అయిపోవచ్చు పంచభూతాలతోటి అని చెప్పేసి మీరు అన్నారు కదా. సో దానికి చేయడానికి మీరు 86 రోజులు మిమ్మల్ని రెడీ చేసుకున్నట్లయితే అమ్మవారితోటి మాట్లాడిస్తాను అని చెప్పేసి అన్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా అసలు ఆ స్టేజ్కి వెళ్ళాలి, అలా ఫీల్ అవ్వాలి, అమ్మవారి కృప ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ దానికి ముందుగా మనల్ని మనం ఎలా సిద్ధం చేసుకోవాలంటారు? తప్పకుండా అమ్మా. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థిత వాగీషాది సమస్త భూత జననీ మంచే శివాకారకే కామాక్షి కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాం కస్థితాం కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. 86 రోజులు మనల్ని మనం నివారించుకోగలిగితే అమ్మవారితో మాట్లాడవచ్చు అంటానికి మనల్ని మనం ఎలా సిద్ధం చేసుకోవాలి అనుకుంటే మొదటి కోరిక ఉంటే సరిపోదమ్మా, సంకల్పం ఉంటే సరిపోదు, ఆచరణ చెయ్యాలి అనేటువంటిది నరాల్లో ఉండాలి. ఆచరణ తథ్యం అంటే మీరు ఏదైతే మొదలు పెట్టాలి అనుకున్నారో మొదలు పెట్టడానికి 36 రోజుల ముందు నుంచి, ఎన్నమ్మా 36 రోజుల ముందు మొత్తం ఓపెనింగ్ చేయించుకోవాలి. అంటే గుండు చేయించుకోవాలి. ఆడవాళ్ళకు కూడానా అండి? పురుషులు గుండు చేయించుకోవాలి. ఫస్ట్ ఇక్కడ తీయించుకోవాలి, తర్వాత గడ్డం తీయించుకోవాలి, తర్వాత పైన తీయించుకోవాలి. మన వాళ్ళు పైనుంచి కిందకు వస్తూ ఉంటారు, కొన్ని ప్రమాణాలు ఉంటాయి. కింద నుంచి పైకి తీయించుకోవాలి. తీయించుకున్న తర్వాత ఆ రోజు నుంచి కూడా వాళ్ళు ఒకటి చాంద్రాయన వ్రతం చేయాలమ్మా. ఏం వ్రతం? ఈ విషయం గురించి చెబితే చాలామంది చెప్పావా బ్రాహ్మణ చచ్చిపోతే ఎవరు అని అంటారు. మందు తాగితే ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తే చావరు, కానీ చాంద్రాయన వ్రతం చేస్తే చేస్తారమ్మా. చాంద్రాయన వ్రతము అంటే పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు రోజు చంద్రుని చూసిన తర్వాత ఒక ముద్ద భోజనం చేయాలి. ఇలా పాడ్యమి రాజు ఒక ముద్ద, విధి 2 ముద్దలు, తదియ 3 ముద్దలు, అలా పౌర్ణమి రోజు నాటికి 15 ముద్దలు. మళ్ళీ అక్కడి నుంచి రోజుకు ఒక ముద్ద తగ్గించుకుంటూ రావాలి. తగ్గించుకుంటూ వస్తే అమావాస్యకి ఏమీ ఉండదు. అలా చాంద్రాయన వ్రత దీక్ష 1 మాసం చేయాలమ్మ. ముందు చేసిన తర్వాత ఒకరోజు కాష్ఠ దీక్ష తీసుకోవాలి. అంటే ఏంటండి కాష్ఠ దీక్ష? అంటే నువ్వు గదిలో స్నానం చేసేసి గదిలోకి వెళ్ళి నిశ్చలంగా పడుకో. మళ్ళీ రేపు ఉదయం 24 గంటల వరకు కదలకూడదమ్మా. నా ఫోటో ఉంది, మీకు చూపిస్తాను నేను. కాష్ఠ దీక్ష ఇవాళకి కూడా నెలకు ఒక రోజు చేస్తాను నేను. అలా ఆ కాష్ఠ దీక్షలో ఉన్నప్పుడు ఎవరైనా కనుక కొత్త వాళ్ళు వచ్చి చూస్తే మనం చనిపోయామనుకుంటారు. ఆ మొహంలో కళ కూడా అంతే వచ్చేస్తుంది. ప్రేత కళ అంటారు చూసారా, జీవన్ లేని కళ, అలా వచ్చేస్తుంది. 24 గంటలు మళ్ళీ అలానే ఉండిపోవాలి. సూర్యోదయం సూర్యాస్తం మనకి తెలియకూడదు. కళ్ళు మూసుకునే ఉండాలి బలవంతంగా అయినా. అసలు మనకి ఇంకో ఏం జరుగుతుందో నిశ్చలం. కాష్ఠ దీక్ష అంటే చనిపోయిన వ్యక్తి ఎలా అయితే కదలకుండా ఉంటాడో అలానే ఉండిపోవాలి మనం. ఇట్లా ఇలా ఊపిరి పీల్చుకోవడం అది మనకు తెలియాలి చెప్తే అలా దుప్పటి ఎంతవరకు కప్పేసుకొని ఇలా పడుకుంటూ అది ఒకరోజు తీసుకోవాలి. అనంతరం అమ్మవారి యొక్క దీంట్లో కూర్చొని కొన్ని మంత్రాలు ఉంటాయమ్మా, అవి రోజు ఆ ఉపదేశం తీసుకున్న రోజు పారాయణ చేసుకుంటూ కట్టెల పొయ్యి మీద లేదంటే కుంపటి మీద వంట చేసుకోవాలి. ఎక్కడమ్మా? కట్టెల పొయ్యి కుంపటి వంట చేసుకోవాలి. ఏకభుక్తమే, 3 పూట్ల తింటానంటే సరిపోదు. ఒక రోజుకి సుమారుగా 16 గంటలు ఆరాధనలోనే ఉండాలి.
ఎవరి వల్ల అవుతుందమ్మా? మేము అనుభవించాము అవన్నీ. అంత చేశాం కాబట్టే ఇవాళ అగ్నిహోత్రం లోపలికి దిగి 45 నిమిషాలు లోపల ఉంటే అంతెత్తు జ్వాలలు మధ్యలో కూర్చొని హోమం చేస్తామమ్మా. ఎంత కఠినమైనటువంటి దీక్ష, ఎంత కఠోరమైన శ్రమ. ఇది నాకొక్కడికే అని కాదు, మీరు కూడా చేయొచ్చు, వాళ్ళు కూడా చేయొచ్చు. దానికి మనకు కావాల్సింది పూర్తిగా కూడా మన శరీరాన్ని మనం వదిలేయాలి. శరీరం మీద మనకు భ్రాంతి ఉండకూడదు. కింద పడుకుంటున్నాము, రాళ్ళు గుచ్చుకుంటే దుప్పటి కప్పుకోవాలి, చలేస్తుంది, ఏ భ్రాంతి ఉండకూడదు. శరీరాన్ని అలా గాలికి వదిలేసేయాలి కంప్లీట్గా. వర్షం వచ్చిందా తడిచింది, ఎండ వచ్చిందా ఎండింది. మనకు ఎప్పుడైతే దాని మీద భ్రాంతి అనేటువంటిది తొలగిపోతుందో ఆ రోజు 44వ రోజు తర్వాత తొలగిపోతుంది. మాది మొదలుపెట్టిన తర్వాత తొలగిపోయిన దగ్గర నుంచి మనకు వచ్చేటువంటి స్వప్నాలు, ఎంతోమంది ఋషుల్ని స్వప్నంలో మనం దర్శనం చేసుకోగలుగుతాం. ఆ జన్మ అంతకు మించిన యోగం ఇంకోటి ఉండదమ్మా. 86వ రోజు కల్లా అమ్మవారు అక్కడ కూర్చొని మీరు అడిగినటువంటి దానికి మూలాధారే మహిమ్ని హుతవహనయని మూలమంత్రి త్రినేత్రీ హరాకేయూరవల్లి అఖిల సుఖగరి అంబికాయా శివాయ వేదే వేదాంతరూపీ వికట ఘనతటీ వీరతంత్రీ భవానీ సౌరీ సంసారయోని సకల గుణమయీ తేద్యశ్రీ ఐం నమస్తే. ముందు 36 రోజులు, తర్వాత 86 రోజుల పాటు నేను నా కుటుంబాన్ని వదిలేసి వస్తే నా కుటుంబం ఏమవుతుందో అనేటువంటి విషయాన్ని ముందు కంచి పూర్తిగా తీసేయాలి. అమ్మ గురించి నేను తాపత్రయపడుతున్నాను, అమ్మ తన పిల్లల్ని తను చూసుకోదా. హారాకేయూరవల్లి అఖిల సుఖకరి అంబికాయా శివాయ వేదే వేదాంతరూపీ వికట ఘనతటి వీరతంత్రి భవాని సౌరీ సంసారయోని. అంటే సంసారం అనేటువంటి విషయానికి నీకు ఇక్కడ తావు ఉండద్దు అసలు. నా భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, ఏక్ నిరంజన్, ఇందాక చెప్పుకున్నాం. ఏకైక ప్రపంచం మొత్తం ఎంతో ఉంది. ఏకైక సర్వత్ర వర్తతే తస్మాదుచ్యతే ఏక. అంత ప్రపంచం ఎంతో ఉంది, కానీ ఇక్కడ నేను ఒక్కడనే ఉన్నా. అందరు చుట్టూనే ఉంటారు, ఎవ్వరు ఇక్కడ లేరు, నేను మాత్రమే ఇక్కడున్నా. ఏకైక సర్వత్ర వర్తతే తస్మాదుచ్యతే ఏక. ఏకైవ విశ్వరూపిణి తస్మాదుచ్యతే నైక. నేను ఒక్కడనే వచ్చాను భూమి మీదకి, నేను ఒక్కడనే వెళ్ళిపోతా. అలాగే ఏకైక సర్వత్ర మొత్తం భూమత్తం ఇక్కడ నేను ఒక్కడనే ఉన్నా. నాతోటి ఎంతగానో తర్వాత భవిష్యత్తు ఉంటుంది ఎంతోమందికి, తర్వాత చివరికి మళ్ళీ నేను ఒక్కడనే ఉంటా. అది మాత్రమే ఇక్కడ పెట్టుకోవాలి. సెకండ్ థాట్ నీకు వద్దు. ఉండగలరా? అంటే ఖచ్చితంగా మనం సన్యాసాశ్రమంలో ఉంటేనే ఇది సాధ్యమవుతుంది అంటారా? మానసిక సన్యాసం కావాలండి. మానసిక సన్యాసం అంటే మానసిక సన్యాసము, శారీరక సన్యాసము రెండు ఉంటాయమ్మా. శారీరక సన్యాసం అంటే మనం బట్టలు కట్టేసుకొని, ఎర్ర బట్టలు కట్టేసుకొని. మానసిక సన్యాసము అంటే నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావు అనేటువంటిది కాదు, మనస్సులో ఎలాంటి కామములు ఉండకూడదు. నేను జపం చేస్తే అమ్మవారి దర్శనం ఇస్తున్నటువంటి కోరిక నీకు ఉండకూడదు. నాకు మంత్రానుష్ఠానం ఇచ్చారు, నేను మంత్రం చేయటమే నా పని, మంత్రం ఆరాధించడమే నా పని. తినాలి, ఇందులో ఉప్పు ఎక్కువైంది, అన్నీ క్షార లవణ వర్జం భోక్తం అంటే ఉప్పు కారాన్ని కూడా వదిలేసిన భోజనం చేయగలగాలి. రాత్రిపూట పాలన్నం మాత్రమే తినగలగాలి. ఉప్పు కారం నీకు తగలకుండా ఉండాలి. ఇటువంటివి 86 రోజుల వాడు ఆ దీక్షా విధానాన్ని అనుసరించగలరా? అంటే ఈ ఆహార నియమాలు కూడా చెప్పడానికి కూడా మన లోపల ఉండే ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి అంటారా? అది మనం తీసుకునే ఆహార పదార్థాలు మితము అని చెప్పి సత్వరజస్తమో గుణాలు, ఒక్కొక్క పదార్థము మనిషిలో ఒక్కొక్క ఉద్రేకాన్ని పెంచుతూ ఉంటుంది. అవి మనకు వద్దు. సాత్వికంగా శుద్ధ పరబ్రహ్మంగా అంటే ఏమిటి అంటే తినటానికి ఏమీ మన దగ్గర లేదు, ఇక చచ్చిపోతామంటే మనం అయ్యా నా దగ్గర లేదయ్యా ఇవ్వండి అయ్యా అని అడుక్కోవడానికి సిద్ధపడతాం. మన దగ్గర ఏదైనా ఉంది అంటే యాయవారం మనం చెయ్యం. రేపు ఉదయం నువ్వు అనుష్ఠానం చేసుకూర్చున్నప్పుడు రోజుకి 7 ఇళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు భిక్షాటం చేసుకురావాల్సిన టైం ఉంటుంది ఈ 86 రోజుల్లో. ఓకే, ఈ 86 రోజుల్లో రోజుకి 7 గడపలు వెళ్ళి బియ్యం మాత్రమే, అది కూడా యుంగాన్ ముష్టి ఇంకా రోతి ఇలా వేయాలి ముష్టి. ఆ బియ్యం తీసుకొచ్చి దాంతో వంట చేయాల్సిన పరిస్థితి వస్తుంది.
ఈ 86 రోజుల్లో. దానికి కూడా నువ్వు సర్వం సహా సిద్ధమై ఉండాలి. ఉండగలవా? ఇవాళ చాలామంది మా పొట్టి వాళ్ళ గురించి చులకనగా నోటికి ఏదొస్తే ఆయన పెద్ద బ్రహ్మాండమా, ఆయన బ్రాహ్మణ, ఆయనకి ఇదా ఇది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఎంత కఠోరమైన సాధన మేము చేసి ఉంటామో ఎవరికి తెలుసమ్మా. రిషికేశ్ వెళ్తే రమ్మనండి చూద్దాం, ఎవరు వచ్చి కూర్చుంటారు. ఐసు గడ్డలు ఉంటుంటాయి నీళ్ళు, ఆ నీటిలో దిగితే మనకు ఐసు గడ్డ కట్టే ముందు ఎలా అయితే కనుక వస్తే అట్లా నీళ్ళు అలా ఉంటాయి రిషికేశ్లో. ఆ గంగలో ఇక్కడ వరకు మునిగి జపం చేస్తామమ్మా. ఇంతవరకు మునిగి మనం లేచడికి ఒళ్ళు మొత్తం గడ్డ కట్టేసిందంటే కొంకరలు పోయినట్టుగా ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే. శరీరం మనకు స్వాధీనం తప్పేస్తుంది. అటువంటి దాంట్లో అక్కడ కూర్చొని ఇంతవరకు మునిగి పెదాల వరకు మునిగి, కంఠం కాదమ్మా పెదం వరకు మునిగి జపం చేస్తాం మేము. రమ్మనండి చూస్తే ఎవరు చేస్తారు? చల్లటి చలికాలం, చల్లటి నీళ్ళు పోసుకుంటాం. ఎవరండి అయ్యప్ప దీక్ష తీసుకుని ఆ 4 రోజుల్లో పోసుకుంటారు, తర్వాత పోసుకుంటారా? రిషికేశ్ రమ్మనండి, నాతో పాటు చూస్తా. ఇలా మిట్ట మధ్యాహ్నం 1 గంట కూడా చల్లదనం తగ్గదండి, అది అంతే ఉంటుంది. ఊరుగా సౌండ్, ఆ ప్రవాహం విపరీతంగా ఉంటుంది. అందులో అలా కూర్చుండిపోతే ఇక్కడ వరకు జపం చేసుకోవడం ప్రధానం. 4 గంటలు 5 గంటలు అట్లా జపం చేసుకుంటూ ఉంటాం. అలా ఎంత చేసి ఉంటామో మాకు తెలుసమ్మా. అంటే ఇదంతా కూడా మనకు సాధ్యమైంది 86 రోజులు మీరు చేసిన దీక్ష వల్లే ఉంటుందంటారా? అది అమ్మా 86 రోజులు ఒక దీక్ష చేస్తే మనకి అమ్మవారు మాట్లాడుతుంది అని చెప్పేసి అన్నారు కదండి. మేము ఇదంతా కూడా దగ్గరగా 8 సంవత్సరాలు దీక్ష చేశామమ్మా. కంటిన్యూస్గా మేము 8 సంవత్సరాల దీక్ష కఠోరంగా చేసి ఉన్నాం. కాకపోతే చివరిలో 9 నెలలు అంతకుమించి కఠోర దీక్ష ఉంటుంది. అంతా మేము అనుభవించి ఉన్నాం కాబట్టి ఆ ఉత్సుకత, ఆ రకమైన అమ్మవారితోటి మాట్లాడాలి అనేటువంటిది మానసిక బలం ఉన్నటువంటి వాళ్ళకి ఈ శక్తిని మేము ధారపోస్తాం. వాళ్ళు అంత చెయ్యక్కర్లా, సగం కన్నా తక్కువే వాళ్ళు చేయాల్సింది. అంత మేము చేసామని చెప్తున్నా. ఎంత చేయకపోతే మీరు దీపారాధన మీరు చేయబెడతారా? ఎందుకని? కాలుతుంది. మరి ఇదే వస్త్రాలు కట్టుకొని నేను అగ్నిహోత్రంలో దిగుతానమ్మా. మనిషి కూడా కనిపించినంత మంటలు వస్తాయి. 45 నిమిషాలు ఇలా ఉంటాం. దాన్ని అగ్నిస్తంభన అంటారు. ఇక్కడ కూర్చొని వచ్చే వర్షాన్ని ఆపేయచ్చు. 27 నిమిషాలు వర్షాన్ని మనం తెప్పించవచ్చు. ఇటువంటివన్నీ మనం సాధించడానికి ఎన్నో కఠినమైన శ్రమలు చేయాలమ్మా. అంతా చేసిన తర్వాత అమ్మవారు అంతా చేసిన తర్వాత కూడా 86 రోజులు దీక్ష తీసుకోవాలి. అయిన తర్వాత మళ్ళీ 40 రోజుల దీక్ష ఒకటి ఉంటుంది. ఆ దీక్ష తీసుకున్నప్పుడు అనేక రకాలుగా భ్రష్టత్వం చెందించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఎంతోమంది ఆ చేసేటువంటి అనుష్ఠానాన్ని విఫలం చేయడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు అమ్మవారే పంపిస్తుంది. రకరకాల రూపాలలో మన ముందు వచ్చి గాజులు చప్పుడు చేయడం, గజ్జలు చప్పుడు చేయటాలు అంతా ఇంట్లో కాదండి. మనం ఆ జపం వదిలేసి అమ్మాయితో అర్జెంటుగా వెళ్ళిపోవాలి. అంతటి రకంగా అమ్మవారు అన్నీ తెప్పిస్తారు. చూస్తారు అసలు వీడేం చేస్తాడు అని చెప్పి. వాటికి కనుక మనం కట్టుబడి ఉన్నట్లయితే అమ్మవారు ఎప్పుడు ఇక్కడే ఉండిపోతుందమ్మా. వాటికి కట్టుబడి లేకపోతే కేర్ ఆఫ్ ప్లాట్ఫారం. వాడు అక్కడి నుంచి మళ్ళీ బయటికి రావాలంటే 36 సంవత్సరాలు పడుతుంది. జరిగినటువంటి వాడు చేసిన వెధవ పని నుంచి, అంటే చేసే అనుష్ఠానం నుంచి వదిలేసి బయటికి వెళ్ళిన తర్వాత వాడికి తగిలిన దెబ్బ నుంచి మళ్ళీ తిప్పుకొని లేచి రావటానికి మళ్ళీ 36 సంవత్సరాలు పడుతుందమ్మా. అంత కఠినమైన శ్రమ. అవి ఇంత సాధన మేము చేసి ఉన్నాం కాబట్టి 86 రోజులు కూర్చోగలిగితే అమ్మవారు మాట్లాడతారమ్మా. ఎలాంటి సందేహము లేదు అందులో. ఆ చేసేటప్పుడు మనకు వచ్చేటువంటి వాటిలో ఖడ్గం చక్రగదేషు చాప పరిధాన్ శూలం భుషుండీం శిరః శంఖం సందధతీం కరైస్త్రినయనాం సర్వాంగభూషావృతాం నీలాస్మత్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యామస్తౌ స్వపితే హరో కమలజో హంతుం మధుం కైటభం. ఇందులో ఖడ్గం చక్ర గదేషు చాప పరిధాం శూలం భుషుండీం శిరః శంఖం సందధతీం కరైస్త్రైనాం సర్వాంగభూషావృతాం. అమ్మవారు ఖడ్గధారి శూలధారి అయి వచ్చి భయపెడుతుంది. ఒక రకంగా ఆ మంత్రం నుంచి వీడు లేస్తాడా భయంతో అక్కడే ఉంటాడా, చాలా ఉగ్ర రూపంగా ఒక రకమైన దర్శనమిస్తుంది.
భయపడి వెళ్ళిపోవాలి అక్కడి నుంచి మనం. ఆ స్థితిలో సింహాదిరూఢ అన్నట్టుగా ఆ సింహంలో అమ్మవారు అలా కూర్చున్నప్పుడు ఖడ్గం పట్టుకొని నిలబడేలా ఉన్నప్పుడు త్రిశూలం పట్టుకొని ఒకేసారి 18 భుజాలతో 18 రకాల ఆయుధాలు పట్టుకొని అమ్మవారు ఎదురుకుండా అలా ప్రత్యక్షమవుతుంది మనకు. ఒక నీడ వాయు రూపంలో మనం జపం చేస్తుంటే ఒక నీడ, అది చూసి మనం భయపడ్డామా లేదా అని చూస్తుంది. తర్వాత ఖడ్గం చక్ర గదేషు చావ పరిధాన్ శూలం భుషుండీం శిర శంఖం సందధతీం కరైస్త్రినయనాం. మన కంటికి ఎంతో సంతోషాన్ని కలిగించే విధంగా శంఖాన్ని పట్టుకొని శంఖానాదం చేస్తూ ఎంతో సౌమ్య స్వభావాలై కనిపిస్తుంది. మనం కళ్ళు తెరిచి చూస్తామా లేదా? ఆ కళ్ళు తెరిచి చూసినప్పుడు ఈ కళ్ళు ఎదురుకుండా తెరిచినయ్యా ఊర్ధమూలాన్ని చూసింది, అది కూడా అమ్మవారి గమనిస్తుందమ్మా. అంటే అమ్మవారి యొక్క నాభిస్థానం చూసామా, వక్షస్థానం చూసామా, ముఖస్థానం చూసామా అనేటువంటి కూడా ఆవిడ ఆ కళ్ళు తెరవంగానే ఆవిడకి అర్థమైపోతుంది. అంటే ఆవిడ ఎదురుకుండా ఉంటారు కదా, ఆ ఎదురుకుండా ఉన్నప్పుడు నీ అనుష్ఠానాన్ని అనుసరించి నువ్వు చేస్తున్నప్పుడు నీకు ఆ మాత్రం తెలివి ఉన్నప్పుడు నువ్వు నీ దృష్టి ఎటు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించుకోకుండా నువ్వు కళ్ళు తెరిచావా, కళ్ళు పోయిన ఆశ్చర్యపోకల్లా ఆ ఒక్క తేజస్సు. అలాగే సర్వాంగభూషావృతాం. మనం జపం పూర్తయి సమయం రోజుకు 16 గంటలు జపం చేస్తున్నప్పుడు ప్రశాంతమైన ఒక 10 నిమిషాల సమయంలో పక్కన కూర్చుంటున్నప్పుడు సర్వాంగభూషావృతం, ఒంటి నిండా కూడా అలంకారం చేసుకొని ఆ మనిషి దగ్గరికి వచ్చి ఆ మనిషిని చూడంగానే మనస్సులో అనేక రకమైన ఉద్రేకాలు కలిగేటట్టుగా, ఇప్పుడు ఈ మనిషితోటి మాట్లాడకపోతే మళ్ళీ ఈ మనిషి దొరకదేమో అన్నట్టుగా అమ్మవారు రూప లావణ్యాన్ని ప్రదర్శించేస్తారు. అది నువ్వు చేసేటువంటి అనుష్ఠాన శక్తిని బట్టి అమ్మవారు ఆ రూపంలో వచ్చింది నువ్వు గ్రహించుకోవాలి. నీలాస్మద్యుతిమాస్య పాద దశకాం సేవే మహాకాళికాం. నువ్వు ఎవరైనా సరే నువ్వు ఎలా అయినా నేను నీకు సేవకుణ్ణి. నీలాస్మద్యుతిమాస్య పాద దశకాం సేవే మహాకాళికాం. నేను నీకు సేవ చేసుకోవడానికి నా జీవితం దీక్షాబద్ధున్నై ఉన్నా, నీకు సేవ చేసుకోవడానికి నేను అనే రీతిలో నువ్వు ఉన్నావా, నువ్వు ఏ రకంగా ఉన్నావు అనేటువంటి విషయం ఆవిడ గమనించేస్తుంది. తద్వారా అయిపోయింది బ్రహ్మార్పణ జీవితం. నువ్వు నీ చూపు అంతరంగి, కళ్ళు మూసుకోవడం కదమ్మా, అంతరంగంలో ఉన్నటువంటి చూపును కూడా ఆవిడ గమనిస్తుంది. అందుకనే ఆవిడ నా తల్లి అంటారు అమ్మవారు. నువ్వు ఏం చూసావు, జపం చేసుకున్నప్పుడు పలకరింపు వస్తుంది. గురువుగారును అయ్యగారును పంతులు గారు పలకరింపు ఒకటి, స్వామిను వచ్చినప్పుడు నువ్వు జపం చేసుకుంటావు, నీకు తెలుస్తుంది కాబట్టి నువ్వు కళ్ళు తెరిచి చూడవు. కానీ ఆ గొంతు విన్న తర్వాత ఆవిడ మనల్ని పిలిచినప్పుడు ఆవిడ ఏ పొజిషన్లో ఉన్నారు, ఒంగోని మనల్ని స్వామి అని పిలిచారా, నిలబడి పిలిచారా అనేటువంటి విషయం వెంటనే స్ఫురణకు వచ్చి ఆ పిలిచినటువంటి సమయంలో నీ దృష్టి వెంటనే ఎక్కడికి వెళ్ళింది, ఆ దృష్టిని బట్టి అమ్మవారు అక్కడికి మొత్తం శాసనం చేసేస్తుందమ్మా. ఆ దృష్టి అద్భుతమైన దృష్టితో పిలిచినటువంటి వారికి ఏదైతే భురువోరు మధ్యములు ఎలాట స్థానం అక్కడికి దృష్టి వెళ్ళింది అని అంటే ఆవిడ శక్తి మొత్తం మనకు ధారపోస్తుందమ్మా. అంత మేము తపశ్శక్తిని సంపాదించి ఉన్నాం కాబట్టి ఇప్పుడు అంటే సిద్ధి పొంది ఉన్నాం కాబట్టి మేము ప్రశాంతంగా అన్ని రకాల విధానాల్లో ఉంటున్నాం మేము. అది సిద్ధి పొందిన తర్వాత మీరు ఎలా అయినా ఉండొచ్చు, కానీ సిద్ధి పొందడానికి మాత్రం 86 రోజులు, అంతకుముందు 36 రోజులు కఠినమైనటువంటి కొన్ని శ్రమలు కనుక అనుసరించినట్లయితే అమ్మవారి దగ్గర కూర్చొని అయి ఆనందవల్లి అమృతకరతలి ఆదిశక్తి పరాయి జ్ఞాని జ్ఞానస్వరూపి స్ఫటికమణిమయి మామతంగి షడంగి. స్ఫటికము అంటే శుద్ధమైనటువంటిది, నిర్మలమైనటువంటిది తేజస్సు. అంటే మన శరీరం ఎప్పుడూ కూడా ఏ కారణరీత్యా కూడా మలినం కావద్దు, స్ఫటికము వలె శుద్ధముగా ఉండాలి. అయి ఆనందవల్లి అమృతకరతలి ఆదిశక్తి పరాయి జ్ఞాని జ్ఞానస్వరూపి స్ఫటికమణిమయి మామతంగి షడంగి యోగి యోగాసనస్థ భువన వశకరి అని పదార్థ ఛేదాలు. ఎప్పుడైతే 86వ రోజు అమ్మవారు మీకు కనిపించినప్పుడు మీకు తెలియకుండా కంఠం నుంచి, నాభిస్థానం నుంచి, కంఠం నుంచి బయటికి
అమ్మవారి మీద అద్భుతమైన గేయం ఒకటి వచ్చేస్తుందమ్మా. బా. మనకు కూడా తెలీదు, మనం పాడామన్న విషయం మనకి గుర్తుండదు. అమ్మవారి రూపాన్ని అలా చూసినప్పుడు చాలా అద్భుతంగా అక్షరస్రక్పరుషం గదేశు కులిశం పద్మం ధనుష్కుండికాం దండం చక్రమసిం చ చర్మ జలజం ఘంటాం సురాభాజనం శూలం పాశసుదర్శనే చ దధతీం హస్తైః ప్రసన్నాననా సేవై సేరిభమర్దినీమిహ మహాలక్ష్మీం సరోజస్థితాం ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుస్సాజకం హస్తాబ్జైర్దధతీం ఘనాం తవిలసత్సీతాం శుతుల్యప్రభాం గౌరీ దేహ సముద్భవాం త్రిజగతామాధారభూతా మహా పూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాది దైత్యార్దిని అని అనేక రకాలుగా 86వ రోజు ఆ జపం చేస్తూ జపం పూర్తయింది. ఆ సమయం ఎప్పుడైతే కనుక ఇంత సమయం ఇంత లగ్నము అనే చెప్పబడి ఉంటుంది, అంటే ఇన్ని నిమిషాలకి ఇది పూర్తవుతుందని. ఆ పూర్తయ్యేటువంటి సమయానికి నువ్వు ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా జపం చేసుకుంటూ అలా చక్కగా ఉన్నప్పుడు నీ ఎదురుకుండా ఒక్కటి చంద్రబింబము వలె ఒకటి వచ్చి ఆ బింబంలో అమ్మవారి రూపం ఎంతో అద్భుతంగా తెల్లటి దేహకాంతితో తెల్లటి వస్త్రము ధరించి అమ్మవారి యొక్క రూపం అనేటువంటిది అలా ఒక 8 సెకండ్లమ్మ అంతే. అమ్మవారి రూపం అనేటువంటిది కనిపించినప్పుడు కొంత సమయం మనల్ని మనం మర్చిపోతాం. ఇది కాదా జీవితం, దీనికోసమే కదా ఎంతోమంది ఋషీశ్వరులు మునీశ్వరులు తపస్సు చేసేది. తపస్సు చేసి అనుష్ఠాన బలాన్ని తెచ్చుకునేటువంటి అమ్మ దర్శనం కోసమే కదా. ఆ క్షణం మనకు వచ్చేటువంటి ఒక వైరాగ్యం, ఆ రూపం వెళ్ళిపోయినటువంటి మరుక్షణం వికారం వచ్చేస్తుందమ్మా. మళ్ళీ వికారం అంటే ఏంటి, ఆ ఒక్క క్షణం ఒక రకమైనటువంటి వైరాగ్యం వచ్చి అమ్మవారి రూపం వెళ్ళిపోయిన వెంటనే కూడా మన జపం పూర్తయిపోతుంది. అవ్వగానే మనకు గుర్తొచ్చేది ఏంటి, మళ్ళీ వెంటనే మన ప్యాంట్లు మన షర్ట్లు మన ఇవే గుర్తొస్తాయి. తర్వాత నువ్వు ఉండేటువంటి విధానాన్ని అనుసరించి ఆవిడ నీ జీవితాన్ని ఇలా వృద్ధికి తీసుకెళ్తుంది అంటుందమ్మా. ఎందుకు అదెట్లా వస్తుందండి, ఇంత కఠోర దీక్ష చేస్తే అయ్యప్ప దీక్ష తీసుకుంటారు 40 రోజులు. 41వ రోజు అక్కడ ఇరుముడు అయిపోగానే అక్కడే అన్ని మొదలు పెట్టేస్తారు చాలామంది. అంటే అక్కడ ఏంటి, నువ్వు కేవలం దీక్ష ఆ బట్టలకి ఆ మాలకి ఇచ్చావు, నీ మనస్సుకి ఇవ్వాల. ఇక్కడ నువ్వు బట్టలకి ఇవ్వద్దు, మెడలో వేస్తున్న మాలలకి ఇవ్వద్దు, నీ మనస్సుకి దీక్ష పెట్టుకో, నీ మనస్సుని నీ దగ్గర పెట్టుకో. అమ్మవారు వచ్చి 360 రోజులు నీ హృదయంలోనే హృదయస్థార విప్రఖ్యాస్త్రికోణాంతర దీపిక. ఏంటి, నువ్వు చేసే విధానాన్ని అమ్మవారు నీ హృదయంలోని కొలువై ఉంటారు. అలా ఉన్నప్పుడు ప్రపంచంలో ఇంకా మనకేం కావాలండి, ప్రపంచం మన కాళ్ళ దగ్గర ఉంటుంది. అదమ్మా ఆ ఒక్క శక్తి మనకు కావాలి అంటే, ఎవరైనా కనుక అమ్మవారి దర్శన భాగ్యం కావాలి అంటే చాంద్రాయణ దీక్ష చాంద్రాయణ వ్రతాన్ని పూర్తి చేసుకొని వచ్చినా, ఇక్కడే వ్రతం చేసుకుంటాను అన్నా ఖచ్చితంగా చాంద్రాయణ వ్రతం అనంతరం 86వ రోజు అమ్మవారి చేత మాట్లాడితే పంపించగలమ్మా. అంటే మేము చేసినటువంటి అనుష్ఠాన శక్తిని ధారపోస్తాం చాలా వరకు. ఆ ధారపోసినప్పుడు మనిషి కుదుటగా కూర్చుంటారు. ఇప్పుడు మేమున్నాం, నా భార్యతో సినిమాకి వెళ్తా, నా భార్యను తీసుకుని షికారుకి వెళ్తా, నా భార్యను తీసుకుని ఇంకొంచెం ఎక్కడికో వెళ్తా. కానీ ఐహిక జీవితం నుంచి ఎప్పుడైతే పక్కకు వచ్చి అముష్మికంలోకి వస్తామో, ఇప్పుడు భార్య పిల్లలు వాళ్ళు మాకు ఉండరమ్మా. గహ అంటారు, ఖ అంటే ఆకాశం, గహ అంటే భూమి. ఈ రెండిట్లని అనుసంధానంగా చేసి మేము ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటాం. కాబట్టి మాకు అన్నీ ఒకటిగానే కనిపిస్తాయి. కనిపించిన ప్రతి ఒక్క దాంట్లోనే 100 రకాలుగా మళ్ళీ విశ్లేషణ చేసుకుంటూ వస్తాం. అలానే భార్య పిల్లలు అన్నప్పుడు అసలు ఈ విషయాన్ని ఇక్కడ తీసుకున్నాం. ఇందులోకి వచ్చినప్పుడు భార్య పిల్లలు ఉన్నారన్న విషయాన్ని మేము మర్చిపోతాం, మాకు గుర్తుండదు. 2, మాకు భార్య పిల్ల అందరూ కూడా ఒకే రకంగా కనిపిస్తారు. మాకు భార్య పిల్లలు కాబట్టి వీళ్ళకి ఎక్కువ చేయాలి, బయట వాళ్ళు కాబట్టి వీళ్ళకి తక్కువ చేయాలనేటువంటి స్థితి మాకు ఉండదమ్మా. ఖ అంటే ఆకాశం, గా అంటే భూమి, రెండిట్లని కలిపి మేము గణితం చేస్తూ ఉంటాం. కాబట్టి వీళ్ళందరూ ఒకటిగానే ఉంటారు. ప్రతి ఒక్కరితోటి కూడా మాట్లాడేటువంటి విషయాల్లో చాలా అంటే చాలా సరస సంభాషణే ఉంటుంది. మాట్లాడుతూ కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటాం. ఆ నిర్ణయం ఆ జీవితానికి స్థానం ఇచ్చేస్తుందమ్మా. అది నాకు తెలిసి భూమి మీద మొత్తం కలిపితే ఒక 15-20 మంది ఉంటారు. ఇట్లా అంటే ఆ పంచభూతాత్మక శక్తిని
సప్తచక్ర సమూహాన్ని స్వాధీనం చేసుకొని ఇటు ఐహికానికి అముష్మికానికి సంబంధం లేకుండా ఐహిక జీవితం ఐహికమే, అముష్మిక జీవితం అముష్మిక జీవితమే, ఎందులోనూ ఏది కలపకుండా రెండిట్లోనే ఇలానే ఏకతాటి మీద నడిపికుంటూ వెళ్ళేటువంటి వాళ్ళు చాలా రేరు. వాళ్ళు మీ ముఖప్రీతి కోసం ఒక మాట మాట్లాడరు, మిమ్మల్ని తిడతారు, అరుస్తారు, చికాకైనా చేస్తారు. ఎండ్ ఆఫ్ డే మీరు బాగుండాలని కోరుకుంటారు. మీరు బాగుంటే వాళ్ళకి ఏదో లాభం కాదు. వాళ్ళని మీరు ఆశ్రయించారు కాబట్టి నన్ను ఆశ్రయించలేదా, నా ఎదురుకుండా మీరు ఏదో తప్పు చేశారు, నాకు నేను పట్టించుకుని నాకు సంబంధం లేదు. కానీ నా దగ్గరకు వచ్చి నన్ను ఆశ్రయించి నన్ను అడిగారా, నయానో భయానో మిమ్మల్ని నిలబెట్టాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. ఇలా తీసుకుంటారు కాబట్టి వీళ్ళు అకాలంలోనే వృద్ధాప్యుల లక్షణాలుగా కనిపిస్తూ ఉంటారు, చాలా పెద్దవాళ్ళలాగాను. అంటే మీకుంటే ఇంట్లో మీ భర్త గురించి మీ పిల్లల గురించి ఎమోషన్, మాకు ప్రపంచంలో ప్రతి మనిషి మీద ఎమోషన్ ఉంటుంది. అంత ఎమోషన్ ఉన్నప్పుడు ఎవరిని వదలలేం, ఎవరిని పట్టుకోము. మమ్మల్ని పట్టుకున్నంత కాలం మేము వాళ్ళకి అందుబాటులో ఉంటాం. వాళ్ళు వదిలేయటానికి చేయి జారిపోవడానికి తేడా ఉంటుంది. చేయి జారుతున్నప్పుడు మేము పట్టుకోవడం మొదలు పెడతాం. వదిలేశారనుకోండి ఏం చేస్తాం. మర్కట కిషోరం మరచాల కిషోరం తెలుసా మీకు? విన్నాను కానీ ఐడియా లేదండి. మర్కటం అంటే కోతి. కోతి పిల్ల కోతిని గట్టిగా పట్టుకోవాలి పొట్ట మీద. ఈ చెట్టు మించి ఆ చెట్టు మీద దూకుతూనే ఉంటుంది. అది ఆ పిల్ల కనుక వదిలేసిందా మళ్ళీ తల్లి పట్టించుకోదు అది. మార్జాల కిషోరం పిల్లి తన పిల్లల్ని నోట ఖర్చుకొని గోడలు దూకుతూ ఉంటుంది. చూసేవాళ్ళు పిల్లి తన పిల్లల్ని చంపేస్తుంది అనుకుంటారు, కానీ అతి కర్కశంగా మనకు కనిపిస్తుంది. కానీ అతి జాగ్రత్తగా పళ్ళ మధ్యలో పెట్టుకుని వేరే చోట పిల్లల్ని పెడుతుంది. అటువంటి న్యాయంలో మేము ఉంటామమ్మా. కాబట్టి ఏదైనా సృష్టించడం చాలా తేలిక, సృష్టించిన దాన్ని విధ్వంసం చేయడం కూడా మాకు చాలా తేలిక. అంటే ఆ శక్తిని రెండిట్లని కూడా దగ్గర పెట్టుకొని ఉంటాం ఎప్పుడు కూడా. కాబట్టి ఎవరికైనా 86 రోజుల వ్యవధిలో అమ్మవారి యొక్క రూపదర్శనం కావాలి, శ్రవణం మాట వినాలనుకున్న వాళ్ళు ఆ దీక్షా విధానాన్ని అవలంబిస్తే మా తపశ్శక్తిని ధారపోస్తాము ఖచ్చితంగా. ఆ రూపాంతరం భవతి మంగళ దేవతాయా, అంతకు మించిన జీవితం ఇంకేం కావాలమ్మా. నిజంగా మీరు చెప్పేవి అన్నీ కూడా ఏంటంటే ఎప్పుడో ఓకే ఇలాంటివి ఉంటుందంట ఆ రోజుల్లో, కానీ ఈ రోజుల్లో కూడా ఇది సాధ్యమని అట్లీస్ట్ అది తెలుసుకునే భాగ్యం మాకు కలిగించినందుకు, ఈ విధంగా ఉంటుందని తెలుసుకున్నాం అట్లీస్ట్. సో చాలా సంతోషం అండి, చాలా చక్కటి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు.